కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం సెంటినరీ కాలనీలోని డక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామానుజాచారిపై హత్యాయత్నం జరిగింది. రోజులాగే విధులు ముగించుకుని రామానుజాచార్యులు కారులో పెద్దపల్లికి తన నివాసానికి బయలుదేరారు. అదే బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ కారును నడుపుతున్నాడు. పెద్దపల్లి సమీపంలో కారును ఆపిన శ్రీకాంత్ కత్తితో మేనేజర్పై దాడికి తెగబడ్డాడు. పొట్టలో 3 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనలో బ్యాంక్ మేనేజర్ రామానుజాచారి తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు ఆయనను తరలించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, బ్యాంక్ మేనేజర్పై అటెండర్ దాడి చేయడానికి కారణాలేంటి? ప్రస్తుతం మేనేజర్ ఆరోగ్యం ఎలా ఉంది? సతీష్, మేనేజర్ రామానుజాచార్యుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాథమిక వైద్యం చేసిన డాక్టర్లు మాత్రం ఆయనకు కడుపులో 3 కత్తిపోట్లు ఉండడంతో తీవ్ర రక్తస్రావం జరగడం జరిగింది. ఎందుకంటే మెరుగైన వైద్యం కోసం అతన్ని కరీంనగర్ వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. అయితే ఈ దాడికి గల కారణం అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఒక విషయం మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఈ అటెండర్ పనితీరు బాగా లేకపోవడం, ఆయన వ్యవహార శైలి నచ్చకపోవడంతో ప్రతిసారి మేనేజర్ అటెండర్ ను మందలించేవాడనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు రుణాల వసూళ్లకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో కానీ, అదేవిధంగా బ్యాంకు రుణాల కోసం వచ్చే వారి దగ్గర మామూళ్లకు అలవాటు పడి వేధించుకు తినేవాడనేది చెప్తున్నారు. అటెండర్ ఈ వేధింపులతోటి ఈ మేనేజర్ ఎక్కువగా వాళ్ళను బ్యాంకు వచ్చే కస్టమర్లను ఇబ్బంది పెట్టవద్దు, అట్లా డబ్బులు అడగొద్దు అనేది అతన్ని మందలించాడనేది తెలుస్తుంది. ఆ మందలింపుతోటే మేనేజర్ మీద కక్ష కట్టి ఈ రోజు ఆ బ్యాంకు విధులు ముగించిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నారు. ఆయన పెద్దపల్లిలో నివాసం ఉంటారు బ్యాంక్ మేనేజర్. ఆ బ్యాంకు మేనేజర్ ను అదే ఆయన కారులోనే ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఈ అటెండర్ శ్రీకాంత్ డ్రైవర్ గా కూడా పనిచేస్తాడు. ఆయన డ్రాప్ చేసే క్రమంలో ఈ బ్యాంకు నుంచి పెద్దపల్లికి వస్తున్న క్రమంలో సబ్బిత గ్రామ శివారులోకి వచ్చేసరికి ఒక్కసారిగా కత్తితోటి ఆయన మీద దాడి చేయడం జరిగింది. 3 కత్తిపోట్లు, అంటే ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అయితే మాట్లాడలేని పరిస్థితుల్లో మేనేజర్ ఉన్నారు. అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉందని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ విజేందర్.